ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. జానీ మాస్టర్ అలాగే తన కొరియోగ్రాఫర్ వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని రచ్చరచ్చ అయిపోయింది కదా ఈ మధ్య. సో ఆయన ఒక ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఏంటంటే ఆ స్టేట్మెంట్, నిర్ధారణ ఆరోపణల్ని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు, అవేవి నమ్మకండి. నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనాధికారికంగా అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళ్తున్నాను. టాలెంట్ ఉన్న వారికి పనివ్వకుండా దొరకకుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ చేంజర్ నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరినీ ఖచ్చితంగా ఆశ్చర్యపడుతుందని ఆయన ఒక వీడియో రూపంలో ఆయనైతే రిలీజ్ చేశారు ఇన్స్టాగ్రామ్ వేదికగా. నేను మీ జానీ మాస్టర్. పొద్దునుంచి ఒక ఫేక్ న్యూస్ నడుస్తుంది. నన్ను డాన్సర్స్ యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారని చెప్పి. అదంతా ఫేక్, నమ్మద్దు. నన్ను ఏ యూనియన్ నుంచి తీసేయలేదు, నా కార్డు ఎవరు తీసేయలేదు. నేను డాన్సర్స్ యూనియన్లో మెంబరు. అండ్ అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్ నిన్న జరిగినాయో ఈ లీగల్గా నేను ఫైట్ చేస్తున్నాను. ఆ వివరాలు తొందరలో చెప్తాను. అండ్ మీ అందరికీ నేను ఇంకొకసారి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను చాలా ఆదరించారు మీడియా మిత్రులు కానీ, పత్రికా మిత్రులు కానీ. సో కొన్ని ఛానల్స్ మాత్రమే ఇది అవతల మనసులు బాధ పెట్టేలాగా, అంటే తెలుసుకోకుండా న్యూస్ ఉన్నది లేనిది పెట్టేస్తున్నారు. కరెక్ట్గా న్యూస్ తెలుసుకొని పెట్టండి, ఎందుకంటే దానివల్ల అవతల మనసులు బాధపడతాయి. ఇప్పుడు శాశ్వతంగా తీసేశారు, ఇదంతా తప్పుడు ప్రచారం. శాశ్వతంగా నన్ను ఎవరు తీశారు? ఎవరు తీయలేదు. నన్నే కాదు, ఎవరిని కూడా శాశ్వతంగా తీయలేరు. ఎందుకనంటే పనిని, టాలెంట్ని ఆపే హక్కు ఎవరికి లేదు. ఎవరు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. సో దయచేసి అందరికీ ఇంకొకసారి నమస్కరిస్తూ, నేను మీ జానీ మాస్టర్. తొందరలో మంచి సాంగ్తో వస్తాను. నా రిహార్సల్స్ నడుస్తున్నాయి. నాతో పాటు నా అసిస్టెంట్స్ వర్క్ చేస్తున్నారు, నా డాన్సర్స్ వర్క్ చేస్తున్నారు. సో మా యూనియన్కి, మా ముఖరాజు గారు మాస్టర్ పెట్టిన యూనియన్కి ఎప్పుడు రుణపడి ఉంటాను నేను. సో ఆయన యూనియన్ నుంచి, ఆ డాన్స్ యూనియన్ ఉంటుంది కదా, సో దాని నుంచి ఆయన్ని శాశ్వతంగా తొలగించినట్టు చాలా వార్తలు వచ్చినాయి. మరి అది నిజం అని అందరూ నమ్మారు. మరి నిజమో కాదో అయితే తెలియదు. బట్ జానీ మాస్టర్ గారు ఒక వీడియో రూపంలో స్టేట్మెంట్ రిలీజ్ చేసి చెప్పారు, నన్ను ఏ యూనియన్ నుంచి అయితే తప్పించలేదు ఆయన అయితే చెప్తున్నారు. మరి నిజమా కాదా అనేది తెలియాలి. కానీ గేమ్ చేంజర్ లో ఆయన సాంగ్ రాబోతుందంటే ఖచ్చితంగా ఆయన్ని ఏ యూనియన్ నుంచి అయితే తప్పించలేదు. ఎందుకంటే అది ఆరోపణలు నిజము అని తేలలేదు. ఒకవేళ నిజము అని తేలితేనే మొత్తం తప్పిస్తా అన్నారు. ఫిలిం ఇండస్ట్రీ కానీ అలాగే డాన్స్ యూనియన్ నుంచి కూడా ఆరోపణలు నిజమైతేనే మేము శాశ్వతంగా తొలగిస్తాం, లేకపోతే తొలగించమని వాళ్ళు ఇంత ముందే చెప్పారు. సో ఆరోపణలు ఇంకా ఎలాంటి రుజువు అవ్వలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చారు బెయిల్ మీద. సో వీటి మీద పోరాడుతున్నాను, న్యాయపరంగా నేను పోరాడుతున్నాను, నా తప్పేం లేదని ఆయన చెప్తున్నారు. సో ఒకవేళ ఫ్యూచర్లో కానీ ఆయన తప్పని తెలిస్తే శాశ్వతంగా తొలగిస్తారు. ఒకవేళ ఆయన తప్పు లేకపోతే ఎలాంటి తొలగింపులు అయితే ఉండవు. బట్ ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఎలాంటి తొలగింపు అయితే లేదు. గేమ్ చేంజర్ లో సాంగ్ అయితే చేయబోతున్నారు, త్వరలో అది రాబోతుందని ఆయనే చెప్తున్నారు. మరి చూడాలి జానీ మాస్టర్ మరి ఎలాంటి పోరాటం చేస్తారో, మరి ఆయన విజయం సాధిస్తాడా లేదా చూడాలి. మరి జానీ మాస్టర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.